బట్ నిజంగా ఈ థింగ్ మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు 'ఫ్రీడమ్ 25' వల్ల ఎవరైతే ఓపెనింగ్ లాంచ్‌లో ఒక మంత్రి కనిపించారు. అదే అండి. సో, ఇక్కడ 'హర్షవర్ధన్' గారిని రీప్లేస్ చేశారు మీరు. అది అయితే నేను యాక్చువల్లీ దీని మీద క్లారిటీ ఇయ్యాలండి. యాక్చువల్లీ ఓపెనింగ్ 'ఫ్రీడమ్ 251'లో వచ్చింది మంత్రి గాదు. హ్మ్. ఆయన ఆ స్టేట్ వన్ ఆఫ్ ద పార్టీ మెంబర్ అంటే. తను అచ్చా! ఒక ఎమ్మెల్యే గాదు, ఎంపీ గాదు, ఏం గాదు. హ్మ్. దీన్ని ఏదైతే నేను ఉన్నారో దీన్ని మళ్ళీ రెక్టిఫై చేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది గూడా అదే పార్టీ ఎంపీ. హుహుహు. మహారాష్ట్రలో ఉండే అదే పార్టీ ఎంపీ. ఓకే. 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 సో, మంత్రి నేను స్టోరీ కోసము మా హీరో ఆ! చుట్టూ పాలిటిక్స్ అనేవి హ్మ్. స్ట్రాంగ్‌గా ఉంటే విలన్స్ అనేది క్రియేట్ హ్మ్. అవుతారని నేను మంత్రిని యాడ్ చేశాను గానీ, హ్మ్. నిజంగా లాంచ్‌కైతే ఎవరైతే 'ఫ్రీడమ్ 251'కి వచ్చారో తను మంత్రి గాదు, ఎమ్మెల్యే గాదు. ఒక అట్‌లీస్ట్ నాకు తెలిసి పొలిటీషియన్ గూడా గాదు. ఓకే. అంటే ఓకే. పొలిటీషియనే. హ్మ్. అదేలెండి. వన్ ఆఫ్ హ్మ్. ద పార్టీకి సంబంధించిన కన్వీనర్ సంథింగ్ గాని, ఒక హ్మ్. పీపుల్ రిప్రజెంటేటివ్ పర్సన్ అయితే కాదు. హుహు. అప్పుడు 'ఫ్రీడమ్ 251'లో. సో, అదొకటి ఉంది జనానికి. హుహు. ఈ పార్టీ చేసింది, వీళ్ళే చేసినారనే ఒకటుంది అవును. గానీ, అవును. బట్ దాన్ని జనాల్లోకి ఇది స్కామ్ అని మళ్ళీ హ్మ్. చెప్పింది గూడా అదే పార్టీ ఎంపీ. బట్ మహారాష్ట్రలో ఎంపీ అన్నమాట. అచ్చా! ఓకే. తను అసెంబ్లీలోనో నాకు తెలిసి ఎక్కడో ఈ టెక్నాలజీ హుహు. మీద ఒక స్కామ్ జరుగుతుందని తనే రెక్టిఫై చేసాడు. హుహు. సో